విజయం అంటే ఏంటి? ఆకాశంలో పక్షి స్వేచ్ఛగా ఎగరటమా? భూమిపై గుర్రం వేగంగా దౌడు తీయటమా? నీళ్లలో చేప చెంగుచెంగున ఈదటమా? కానే కాదు. ఏనుగు తనకున్న బరువైన ఆకారాన్ని జయించి గాల్లో తేలటం విజయం అంటే. ఇక మనమది చెయ్యలేమని ప్రపంచం నిర్ణయించుకుని వెకిలిగా నవ్విన తరువాత దాన్ని మనం చేసి చూపటమే విజయం. ఈ ఎదురీతలో మీకు ఎదురయ్యే వాళ్లంతా ఇలాంటి వాళ్లే. అంగవైకల్యమో విధి వైకల్యమో కాటేసిన అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఎదురొడ్డి నిలిచిన ధీరులు. వాళ్లది బ్రతుకు కాదు, బ్రతుకుదిరువు కాదు, బతుకనే బలీయమైన కష్టాల వరదకు ఎదురీత. భారతీయ వేదాంతం ఈ శరీరం నేను కాదంటుంది. కాని ఈ శరీరం మాత్రం నాది. అంటే ఈ శరీరానికి నేను యజమానిని. దాని ద్వారా ఈ జీవితం మొత్తం నాకేం కావాలో అది చేసుకుంటాను. అందుకే శరీర మాధ్యంకాలు ధర్మసాధనం. శరీరం లేకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అసలు శరీరం కాదు, శరీరంలోని ఒక్క అంగం లేకుంటేనే బ్రతుకు దుర్భరమైపోతుంది. కేవలం ఒక్క అవయం లేకున్నా చంద్రుడు లేని అమావాస్య ఆకాశంలా తోస్తుంది భవిష్యత్తంతా. అటువంటిది నఖశిఖ పర్యంతం తలనుంచి కాలిదాకా శరీరమే ఒక వైకల్యమైతే అంగవైకల్యానికే అమ్మో అనేవారు ఈ మొత్తం శరీర వైకల్యానికి ఏమంటారు? సాధారణ స్థాయి వారైతే ఆత్మహత్య అనే ఓటమి శరణ్యమంటారు. కాని కల్వకుంట్ల సంధ్యారాణి జీవితమనే యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆమె యుద్ధం మరెవరితోనో కాదు, స్వంత శరీరంతో. నేను మీలాంటి అందరిలాంటి మనిషిని కాదు. ఎందుకంటే అట్ ద ఏజ్ ఆఫ్ 1 year నాకు పోలియో వచ్చింది. నాకు వచ్చిన టైంలో అప్పుడు చాలామందికి వచ్చిందని తెలుసు. కాకపోతే అందరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఫుల్ బాడీ అటాక్ అయిందని తెలిసింది. అది పోలియో డ్రాప్స్ వేయించుకున్నాక కూడా వచ్చింది. అది నా బ్యాడ్ లక్కో గుడ్ లక్కో నాకు తెలీదు. అది ఖచ్చితంగా బ్యాడ్ లక్కే. సో నా ఏజ్ 1 అప్పుడు వచ్చినప్పుడు మా మమ్మీ వాళ్ళు నన్ను యాజ్ ఏ లివింగ్ డెడ్ బాడీ లాగా ఇలా చేతిలో ఎత్తుకొని తీసుకెళ్లారు. ఎందుకంటే పోలియో అంటే ఆ పార్ట్ మొత్తం స్టక్ అయిపోతుంది, మూమెంట్ ఉండదు, తేలిపోతుంది, అన్నీ ఉంటాయని తెలుసు కదా అందరికీ. సో నాకు కూడా దేవుడి దేవల్ల అంత ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక బాడీ మొత్తం సెట్ అయింది. కాకపోతే రైట్ లెగ్ ఒకటి మాత్రం ఆ లింపింగ్ ఉండేది. ఆ లింపింగ్ వల్ల నడకలో చాలా తేడా వచ్చేసింది, నడటంలో ప్రాబ్లం అయ్యేది. ఆ ట్రీట్మెంట్ కూడా నేను చాలా సఫర్ అయ్యాను. కల్వకుంట్ల సంధ్యారాణి హైదరాబాదులో నివసించే ఈ యోధురాలు దుర్గాప్రసాదరావు విద్యారాణి దంపతుల కూతురు. ఈమె ఎందుకు యోధురాలంటే ఈమె 7 ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే ఒక జీవితకాలపు యుద్ధం మొదలుపెట్టింది. అది అనివార్య రణం. ఆమె తనువే ఆమెకు కురుక్షేత్రం. ఆమెలోని వైకల్యాలే ఆమె శత్రువులు. నిత్యం క్షణం పోరాడితే తప్ప ఆమె బతకలేదు. అందుకే తనెవరో తనకు తెలియని 7 ఏడాది ప్రాయంలోనే తనతో తాను సమరానికి సై అనుకుంది. కేవలం వికటించిన 2 పోలియో చుక్కలు ఆమె జీవితంలో లక్షల కన్నీటి చుక్కలయ్యాయి. సాధారణంగా పోలియో సోకి కాళ్ళు వంకర్లు పోయి మనిషి నడవలేకపోతాడు. కాని సంధ్య విషయంలో విధి తన వికృత అట్టహాసం చేసి నిర్దాక్షిణ్యంగా చేసింది. ఒక్క అంగమని కాకుండా మొత్తం ఆపాదనకం అంగవైకల్యం సోకేలా పోలియో దాడి చేసింది. 7 ఏడాది వయసుల్లో ఆగకుండా బిరబిరా తిరగాల్సిన ఆమె నేలకి హత్తుకుపోయింది. తల్లిదండ్రులు నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాని వాళ్లు ఎక్కబోయే హాస్పిటల్ గడపల్లో అది మొదటిది మాత్రమే. నరకంలాంటి పరీక్ష ఇప్పుడే మొదలైంది. దేవుడి దేవల్ల ముగ్గురు మంచిగా ఉంటారు అనుకున్న టైంలో ఈ ఫస్ట్ 1 year వచ్చేటికి సంధ్యాకి మెదడు వాపులాగా వచ్చేసిందట. నేను యాక్చువల్గా ఆ టైంలో నేను అవే ఫ్రమ్ ఖమ్మం బ్యాంక్ డ్యూటీ మీద నేను అహ్మదాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఆమె తల్లిగారింటికి వెళ్ళింది అనమాట. మా బ్రదర్లా లెటర్ రాశాడు, బావగారు ఇట్లా సంజనానికి జ్వరం వచ్చింది, మీరు వస్తే బాగుంటుంది అని.
అంటే మామూలు జ్వరానికి నేను రావడం ఎందుకన్న డౌట్ వచ్చింది, కానీ ఏదో ఉంటుందని వచ్చేసాను. సో చూస్తే ఏమైందంటే మెదడు ఇంత తలకాయ వాసింది, అంత ట్రీట్మెంట్ అయిపోయింది, దేవుడి అంత బాగుంది, కానీ ఈ కుడికాలు మాత్రము వేలాడుతుంది, స్పర్శ లేదు. అంటే ఏం చేయాలంటే అప్పుడు నీలోఫర్కి వెళ్ళి చూపించండి అన్నారనమాట. ఆ టైంలో చెప్పాలంటే ఫైనాన్షియల్గా ఒక ప్రతి పైసా మీద లెక్క పెట్టుకుంటున్నాను. అసలు లోకజ్ఞానం తెలియని ఏడాది వయస్సులో సంధ్యకి పోలియో సోకటం తల్లిదండ్రులకి షాక్ అయితే, ఆ మహమ్మారి కారణంగా పదే పదే షాక్ పెట్టేవారు డాక్టర్లు ఆ పసికందుకి. అవును, కరెంట్ షాకే. ఎంత పెద్దవారైనా బలం ఉన్నవారైనా ఏది తగిలితే అల్లాడిపోతారో అలాంటి షాక్. దాన్ని ఆమె ఎన్నిసార్లు తట్టుకున్నారో, తల్లడిల్లారో లెక్కనే లేదు. అది సరిపోదన్నట్టు శరీరమంతా వ్యాపించిన ఏదో గ్రహదోషం లాంటి పోలియోను సరిదిద్దటం కోసం ఒళ్లంతా బలవంతంగా లాగేవారు. లేలేత చిన్నారి శరీరం బలవంతంగా లాగటమంటే ఊహించుకునేందుకు జలధరింపు వస్తుంది. కాని సంధ్య తన జీవితపు తొలి సంధ్యలోనే ఆ అమానుష అనుభవాన్ని పొందింది. ఇక్కడున్న ఎంతమంది చిల్డ్రన్ డాక్టర్స్ ఉన్నారో ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్కి మేము వెళ్ళేసాం. వెళ్ళాక ఎవరు చెప్పినా లేదు లేదు అని చెప్పి మామూలుగా ఏదో ఒకటి ఇచ్చేశారు. సో లాస్ట్కి మా కజిన్ అవుతారు పెరుమల శ్యామ్ సుందర్ గారని, మా డాడీ అన్నయ్య సలహా తీసుకున్నారు. ఆయన ఒక డాక్టర్ అనమాట. తీసుకుంటే ఇట్లా అవుతుంది శ్యామ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, జ్వరం తగ్గట్లేదు, పెయిన్స్ తగ్గట్లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మామూలుగా ఇచ్చేస్తుందంటే అప్పుడు అన్నయ్య గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే అక్కడ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారని ఆయన అన్నారు, ఇలా వచ్చిపోవటం కాదండి, మీరు ఇక్కడ అడ్మిట్ అవ్వండి అన్నారు. సో నా లైఫ్లో ఫస్ట్ టైం హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం అంటే నాకు తెలిసి, ఎందుకంటే చిన్నప్పుడు ఎలాగో హాస్పిటల్లో ఉన్నాను అదంతా తర్వాత. సో అప్పుడు అనిపించింది ఓకే డాడీ మరి ఎవరు ఉంటారంటే మమ్మీ నేను హాస్పిటల్లో ఉన్నాం. అలా 3 months ఉన్నాం. తన శరీరం తనకే శత్రువుగా మారిన సంధ్య జీవితంలో పోలియో కొన్నాళ్లకి ఉపశమనమిచ్చింది. అయినా లేచి నడవటం దుర్భరంగా ఉండేది. మిగతా పిల్లలు షూ వేసుకుని పరుగులు తీసే కాళ్ళు ఆమె విషయంలో భారంగాని ఉండిపోయాయి. ఆమె భారం మోయకుండా ఆమెకే భారమయ్యాయి. అది చాలదన్నట్లు శరీరం పైభాగం నుంచి కూడా విధి దాడి చెయ్యడం మొదలుపెట్టింది. అనేకసార్లు షాకివ్వటం వల్ల తలలో పుళ్ళు ఏర్పడేవి. అది ఎర్రటి ఎండకాలపు కఠినమైన ఉక్కపోతలో. ఇక వాటి వల్ల కలిగే బాధను ఏం చెప్పగలం? ప్రతి సమ్మర్కి నాకు తలలో పుండ్లు అయ్యేవి. ఇంకా ప్రతి సమ్మర్లో నాకు తల అంటే నాకు పెద్ద నరకం కనిపించేది. ఎందుకంటే మమ్మీ దువ్వాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తలలో దువ్వెని పెట్టాలన్నా అదొక నరకం. సో దానికోసం మళ్ళీ కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇంకా వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఏ చెప్తే అది చెప్పేసి అవన్నీ మా మమ్మీ పాపం తెచ్చి అప్లై చేసి ఓకే ఇలాగైనా నా బిడ్డ బాగుపడితే చాలు అది ఇదని పాపం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసేశారు. కొన్నాళ్లకి తలలో పుళ్ళు తగ్గిపోయాయి. కాని పుండులాంటి శరీరం మరో దారిలో సంధ్యను వేధించింది. నిజానికి మానవ జీవితం కష్టాలు సుఖాల సంగమమంటారు. కాని కష్టాలు సుఖాలు ఏనాడూ కలిసిరావు. అదే పెద్ద విషాదం. కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు సంతోషాలు అలిగి ఆమడ దూరం వెళ్ళిపోతాయి. కష్టాలు కన్నీళ్లతో కలిసి మనసులో తిష్టవేసి వెకిలి నవ్వులు నవ్వుతాయి. అప్పుడు ఎంతటి వారైనా వాటి ముందు తలదించుకొని నిలబడాల్సిందే. సంధ్య ఆమె తల్లిదండ్రులు అదే చేశారు. కాని ఏనాడూ తమ ప్రయత్నం మానలేదు. ఈసారి సంధ్య మీదికి SLE అనే దారుణమైన అనారోగ్య రూపంలో విధి దాడి చేసి మరొక్కసారి డాక్టర్ల ముందుకు వెళ్లారు. 2 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే అరుదైన జబ్బు SLE. దానివల్ల పదే పదే తీవ్ర జ్వరం వచ్చేస్తుంది. మొత్తం శరీరంలో ఏ కీలు కాకీలు బలహీనమైపోతుంది. ఇలాంటి దుర్భరమైన అనారోగ్యంతో సంధ్య సమరం చేస్తూనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ ఈ ఫీవర్ కంటిన్యూస్గా రావటం మొదలుపెట్టేసింది. ఆ ఫీవర్లో పెయిన్స్ స్టార్ట్ అయినాయి.
ఎంత పెయిన్స్ అంటే హారబుల్ పెయిన్స్. అసలు ఎంత పెయిన్స్ అంటే ఎవరైనా యాక్సిడెంట్ అయినా కూడా అంత ఏడవరేమో, అంత నొప్పులు అనమాట. నా పక్కన ఎవరైనా కూర్చున్నా, వాళ్ళ నీడ పడ్డా కూడా నాకు ఐ యూజ్ టు షౌట్, అంత ఫీవర్, అంత పెయిన్స్. అయితే ఇంకా డాడీ పాపం ఏం చేశారు, బ్యాంక్లో పర్మిషన్ తీసుకొని ఎవ్రీ సండేస్ అట్లా మేము హైదరాబాద్కి వచ్చేవాళ్ళం. ఎందుకంటే వికారాబాద్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎవ్రీ సండే హైదరాబాద్కి వచ్చి అక్కడ చిల్డ్రన్స్ డాక్టర్స్తో వాళ్ళంతా చూపించుకునేవాళ్ళం. చూపించుకున్న ఒక రోజు ఏమైంది, అవ్వపల్లో ఉన్నాం, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అపాయింట్మెంట్ ఉంది. సో సండే డాడీ జస్ట్ నన్ను మమ్మీని అవ్వప్ప రూమ్లో ఉంచేసి వెళ్ళారు. జస్ట్ ఒక పని చూసుకొని వస్తాను అంతే. ఇంకా వచ్చేసరికి మా మమ్మీని ఎలా అంటే అలా టార్చర్ పెట్టేశాను. అంటే నొప్పులకి నన్ను పట్టుకోలేక, ఎవరైతే నన్ను పట్టుకుంటారో వాళ్ళని కొరికేసేదానంట. అంటే నథింగ్ బట్ ఫిట్స్ సెన్స్ కాదు, కానీ ఆ సెన్స్లో నాకేం కాన్షియస్ లేకుండా అంత టార్చర్ పెట్టేశాను. 3 months ఉన్నా కూడా ఏ రిజల్ట్లో కూడా ఎన్ని టెస్ట్లు ఉన్నాయో అన్ని టెస్ట్లు చేసేసారు. చేసినా కూడా రిజల్ట్ అయితే ఏం లేదు. లాస్ట్లో ఎక్కడో SLE అని ఒక జబ్బు ఉంది, సో అది కొంచెం కనిపిస్తుంది అన్నారు. మొదట పోలియో, ఆ తర్వాత షాక్ ట్రీట్మెంట్స్, అటుపైన తలలో పుళ్ళు, చివరకు విపరీత జ్వరం. వీటితో సంధ్య సంఘర్షణ పూర్తయి ఉంటే విధిరాతలో ఎంతో కొంత న్యాయం ఉందని చెప్పవచ్చు. కాని ఎంతకో అంతుసిక్కని ఏదో అన్యాయమైన కారణం వల్ల ఆమె మరోసారి మంచాన పడాల్సి వచ్చింది. ఈసారి ఎంతో కొంత అనారోగ్యంతో కుంటుతూ అయినా నడుస్తున్న ఆమెని ఓ డాక్టర్ దుర్భర నరకయాతనకి గురి చేశాడు. మంచి డాక్టర్ ఎంతటి దేవుడో, అర్ధజ్ఞానం కలిగిన ప్రమాదకర డాక్టర్ అంతటి రాక్షసుడు కూడా. పాపం అతని పాలిట పడింది సంధ్య. పూర్తిగా వైకల్యాన్ని నయం చేస్తానని నమ్మబలికిన సదరు వైద్యుడు పాత మందులు మాన్పి కొత్తవిచ్చాడు. అయితే అవి వాడటం ప్రారంభించిన వెంటనే సంధ్య జీవితం 5 అడుగుల మంచం మాత్రమే అన్నట్టయిపోయింది. 5 అడుగులు కూడా నడవలేకపోయింది. 1, 2 కాదు, ఏకంగా 7 సంవత్సరాలు ఆమె తన స్వంత శరీరంలో బందీగా మిగిలిపోవాల్సి వచ్చింది. మేము హైదరాబాద్లో ఉన్నంతకాలం మేము ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళేవాళ్ళం. కానీ డాడీ బ్యాంక్ కదా, సో డాడీకి 3 years కాగానే మాకు ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయితే నేను ఇక్కడ 7th దాకా చదివాను, అక్కడ 10th వరకు చదివాను. 10th అయినాక సమ్మర్ హాలిడేస్లో జస్ట్ తెలిసిన వాళ్ళు ఇంటికి వస్తే ఇట్లా మా అమ్మ ఇలా ఉంది ఇది అని చెప్తే ఒక ఆయన వచ్చి, లేదు నేను మంచి డాక్టర్ని, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇదని చెప్పి మొత్తం నా మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. అంటే నేను కొన్నేళ్ల నుంచి సఫర్ అవుతున్న ఈ జబ్బుకి నేను టోటల్గా అంటే ఇంకా ఈ మందుల వల్లనే నేను లేచి ఆ మాత్రం నేను పనులు చేసుకోగలుగుతున్నాను. అంటే అప్పుడు నేను నా అంతటి నేను కూర్చుండేదాన్ని, నా జడ నేను వేసుకునేదాన్ని, ఎవ్రీథింగ్ నేను నా పనులు నేనే చేసుకునేదాన్ని. ఆయన వచ్చి నేను ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని చెప్పాడో జస్ట్ ఫస్ట్ డే నేను నా మెడిసిన్స్ ఆపేశాను, ఆయన మందులు తీసుకున్నాక ఫస్ట్ డే ఓకే అతి కష్టం మీద లేచి నించోవటం స్టార్ట్ చేశాను. సెకండ్ డే మమ్మీ పట్టుకొని నడిపిస్తే నడిచాను. ఇంకా 3rd డే మమ్మీ వల్ల కాలేదు, ఇంకా డాడీ వచ్చి నన్ను లేపేవాళ్ళు. ఇంకా 4th డే ఎవరు లేపినా లేసేదాన్ని కాదు. అప్పుడు డాడీ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి ఐ షుడ్ డూ మై ఆల్ థింగ్స్. ఇంకా అలా ఆయన ఇచ్చింది 6 months. ఆ 6 monthsలో ఐ బికేమ్ ఏ లివింగ్ డెడ్ బాడీ. ఏదో జన్మలో ఎవరో ఇచ్చిన శాపం తానై వచ్చిన డాక్టర్ సంధ్యకి అమానుషమైన కష్టాన్ని రుచి చూపాడు. ఆమె అతడి మందుల వల్ల నిమిషము కూడా లేచి కూర్చోలేని స్థితికి చేరుకుంది. అంతేకాదు, ఆమె చుట్టూ చీమలు చేరి కరకరా కరిచేస్తుంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చేది. తల్లిదండ్రులు
ఇయర్బడ్స్తో వాటిని తొలగించాల్సి వచ్చేది. 4 ముద్దలు తిందామంటే కూడా ఘోర తపస్సు చేసినంత శ్రమకు గురి కావలసి వచ్చేది. ఆయన ఇచ్చిన మందుల వల్ల నాకు కాళ్ళు చేతులు మొత్తం నల్లగైపోయినాయి. నల్లగైపోవటము ఇదేంటి ఇలా అవుతుంది అంటే ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే మందంతా ఇక్కడికి దిగింది, ఇక్కడికి సెట్ అయిపోతుంది అని చెప్పాడు. ఆ మందుల ఎఫెక్టు, పెయిన్ ఎఫెక్ట్స్ వల్ల మేమేం చేసేవాళ్ళం, మామూలుగా పెయిన్స్ వస్తే అయోడెక్స్ ఇట్లాంటి ఆయింట్మెంట్స్ రాస్తాం కదా, ఆ ఆయింట్మెంట్స్కి తెలియకుండానే నాకు మూమెంట్ లేదు కదా, సో ఏళ్ళ మధ్యలోకి చీమల కుప్ప చేరేదనమాట. ఎన్ని చీమలు అంటే ఎప్పటికో ఒకటి సంథింగ్ ఏదో పాకుతున్నట్టు అనిపిస్తే నేను మమ్మీ డాడీని గట్టిగా పిలిచేదాన్ని. అంటే డాడీ ఆఫీస్కి వెళ్తారు, మమ్మీ ఇంట్లోనే ఉంటారనమాట. ఉంటే మమ్మీ పిలిచి మమ్మీ ఏదో పాకుతుంది నా మీద చూడు అంటే అది చేత్తో చూసినా ఏం చూసినా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పర్శ కూడా నాకు నొప్పే, అంత నొప్పులు. అయితే ఇంకా ఆ మమ్మీ చూసి ఇట్లా చీమలు ఉన్నాయి ఏం చేయాలి అంటే ఇయర్ బడ్స్ తీసుకొని చిన్నగా ఇలా ఇలా అంటుంటే ఒక కుప్ప చేరేదనమాట. అంటే మూమెంట్ లేక అవి కూడా దే ఆర్ ఆల్సో ఎన్కాషింగ్ మై బ్లడ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో తర్వాత ఏం చేసాము, నా షేప్ ఎలా ఉందో అలా మొత్తము గెమాక్సిన్ పౌడరు చీమల మందు వేసుకొని పడుకునేదాన్ని. మామూలు వారికి పడుకోవటం ఒక సుఖమే కావచ్చు, కాని ఏళ్లకేళ్లు అనివార్యంగా పడుకొని ఉండిపోయిన సంధ్యకి అది ఎంత కష్టమో తెలుసు. పైగా అందులోని ఎన్నో రకాల ప్రతికూల ఫలితాలకి ప్రత్యక్ష సాక్షి. ఆమె నిరంతరం పడుకోవడం వల్ల చేతి వేళ్లు ముడుచుకుపోయాయి, మరో చేతి వేళ్లు తెరుచుకునే ఉండిపోయాయి. ఇక శరీరంలోని మిగతా అంగాలైతే బలహీనమైపోయి వంకర్లైపోయాయి. వాటిని సరిచేసేందుకు ఎక్కడికక్కడ పట్టీలు వేసి కట్టేవారు. మళ్ళీ అది కూడా నొప్పితో కూడిన హింస. దాన్ని భరించడమే తప్ప వేరే పరిష్కారం లేదు. ఎందుకంటే మంచం ఒక బందిఖానాలాగే దానికి అంకితమైపోయిన సంధ్య కనీసం వాకరు పట్టుకొని నడవగలిగేది కాదు. అసలు ఆమె చేతుల్లో ఎలాంటి బలం ఉండేది కాదు. అంతగా సున్నితంగా మారిపోయింది అనారోగ్యపు అనంతమైన పరీక్ష కారణంగా. ఇలా పెట్టి పడుకున్నాను అనమాట. ఇలా పెట్టి పడుకోవటం వల్ల ఇవి ఇలా ఫోల్డ్ చేసి ఉంటాం కదా, ఇవి ఇలానే ఫోల్డ్ అయిపోయినాయి, ఇవి ఇలానే స్ట్రైట్ అయిపోయినాయి. ఇప్పటికీ నేను వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా చేత్తో ఏదన్నా మనం స్పూన్తో కాకుండా మన హ్యాండ్స్తో తినాలనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్ నేను మిస్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు కూడా నాకు మా మమ్మీ అన్నం కల్పించాలి, చపాతీలు అయితే మా మమ్మీ ముక్కలు చేసి ఇవ్వాలి. ఏదైనా సరే మమ్మీ చేసి పెడితే మా మమ్మీ 2 స్పూన్లు ఇస్తే అప్పుడు నేను తినాలి. ఎవరికైనా అనిపిస్తుంది మన చేత్తో తిన్న ఫుడ్డే అదొక టేస్ట్ అని. ఇప్పుడు ఐఎమ్ మిస్సింగ్ ఆల్ మై ఫీలింగ్స్. మంచంపై పడుకొని సంధ్య చేసిన పోరాటం చివరకు ఆమెకు చిన్న విజయాన్నిచ్చింది. అనేక వైద్యాల తర్వాత లేచి నిలబడగలిగింది. కాని అది చేసిన వెంటనే ఒళ్లంతా నొప్పులమయమైపోయింది. డాక్టర్లు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని చెప్పేశారు. అయినా కూడా ఫలితం 50% అన్నారు. కాని వాళ్ల వద్ద మరొక మార్గాంతరం లేదు. ఆపరేషన్కి సిద్ధమయ్యారు. అనేక బాధలు, నొప్పి, యాతన తరువాత చికిత్స పూర్తయింది. మళ్లీ అంతలోనే గొంతుకు బిగించిన పైపు రూపంలో వేదన తరుముకొచ్చింది. ప్రతి అర్ధగంటకి తడిగుడ్డతో దాన్ని ఎవరో ఒకరు తూడవాలి. కనీసం మాట మాట్లాడలేని స్థితి ఈ సంధ్యది. చేతులు కదపలేని దైన్యం కూడా. వీటన్నిటి మధ్య రకరకాల సర్జరీలు, వాటి ప్రభావాలు. ఆ దైన్యాన్ని ఏమంటావు? సారీ అండి, మీ అమ్మాయి జాస్ ఇవి కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో పైప్ పంపించాలంటే చాలా కష్టం అవుతుంది. మరి ఏంటి, మరి ఆపరేషన్స్ ఒకటి చేసైతే ఆపలేం కదా, ఒక హిప్తో నడవలేదు కదా పాప అంటే, లేదండి మీరు ఓకే అంటే మీ అమ్మాయికి ట్రకియాస్టమీ చేస్తాము, చేసి వితిన్ 9 daysలో 3 రీప్లేస్మెంట్స్ చేస్తాము అని చెప్పారు. ఇంకా మమ్మీ డాడీ ఏంటి తను తట్టుకోలేస్తుందా,
తనకి అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూడా తట్టుకునే కెపాసిటీ ఉండాలి కదా. సో మమ్మీ డాడీ ఓకే, నా ఆపరేషన్ ఎందుకు పోస్ట్ పోయిన అయిందో నాకు చెప్పలేదు నా దగ్గరికి వచ్చి. ఎందుకంటే నేను భయపడుతున్నా అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, నాకు చెప్పలేదు. కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా డాక్టర్ వచ్చి సంధ్య నువ్వు ఇది మింగలేకపోతున్నావు, నీకు ఇక్కడ కోసేసి ఇక్కడ 9 daysలో 3 రీప్లేస్మెంట్స్ చేసేస్తాము అంటే ఆయన చెప్పేలోపు నేను ఇదంతా సఫర్ అయ్యాను ముందు రోజే. చెప్తే సార్ ప్లీజ్ నాకు ఏదైనా చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెయ్యండి ఆపరేషన్స్, ఎందుకంటే నా వల్ల కావట్లేదు, ఆ పైపు నేను మింగలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదంటే సరే ఇక్కడ కోస్తాం సంధ్య, 9 daysలో 3 రీప్లేస్మెంట్స్ చేస్తాము అని చెప్పారు. మనిషి తన జీవితకాలంలో ఒక ఆపరేషన్ చేయించుకుంటేనే తల్లడిల్లిపోతాడు. కానీ సంధ్య ఆపరేషన్ల పరంపర ఒక పట్టాన తెగలేదు. ఇక ఆమె ఇంటికి వెళ్ళిపోవచ్చని భావించిన తరుణంలో డాక్టర్ మళ్లీ పాదాలకు మరో సర్జరీ చేశారు. దానికోసం మళ్లీ 6 నెలలు మంచానికి అంకితమై అనారోగ్యపు ఖైదు భరించింది. ఆ తర్వాత కూడా ఎలాంటి మత్తుమందులు ఇవ్వకుండా బలవంతంగా చేసే ఫిజియోథెరపీ వైద్యాన్ని భరించింది. నొప్పి ఆమె జీవితంలో అనివార్య భాగమైపోయింది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి చేతికి గ్లౌజెస్ వేసుకొని నా ట్రకియాస్ట్ మీద గ్లౌజెస్ వేస్తూ ఉండాలి, వెట్ క్లాత్ వేస్తూ ఉండాలి. అండ్ ఎవ్రీ 6 అవర్స్కి నా ట్యూబ్లోకి అంటే దగ్గు వచ్చినా ఏమొచ్చినా నాకు వాయిస్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిటికలేయటానికి చేతులు లేవు. సో ఎవ్రీ 6 అవర్స్కి వాళ్ళు పైప్ పంపించి క్లీన్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే చూస్తున్నారు కదా నాకు చేతులు రావు, నా రాసి ఇచ్చేంత కెపాసిటీ లేదు, సౌండ్స్ చేయటం రాదు. సో మమ్మీ వాళ్ళు ఎప్పుడు నన్నే చూస్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు ఎలా చూస్తున్నామో అలాగే, అంటే ఎప్పుడు ఏది పిలుస్తుందో ఏది చెప్తుందో అర్థం కాక వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకా అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అదంతా కూడా చూసి వాళ్ళు చేసేవాళ్ళు. ఏడాది వయసున్నప్పుడు ప్రారంభమైన వైద్య పరీక్షలు, ఆ తరువాత జరిగిన చికిత్సలు, తరువాత ఇబ్బంది పెట్టి వికటించిన వైద్యాలు, చివరకు ఆపరేషన్లు, ఫిజియోథెరపీ ఇవన్నీ భరించిన సంధ్య లేచి స్వంతంగా నిలబడే రోజు రానే వచ్చింది. ఒకవైపు భయం, మరోవైపు ఆందోళన, ఇంకోవైపు సంతోషం. ఇవన్నీ కలిసిన మనసుతో ఆ 2 పాదాలపై నిలువెత్తుగా నిలబడింది. నెలలు నిండుతున్న పసివయస్సులో ఏ కూతురైనా ఆ పని చేస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. కాని ఆమె ఇంత పెద్దగా అయ్యాక ఆ పని చెయ్యాల్సి రావడం సంధ్య అమ్మా నాన్నలకి ఆనంద బాష్పాల్ని తెప్పించింది. ఆనాటి ఆ నిలకడ ఆమె రోజులు, నెలలు, సంవత్సరాలు చేసిన పోరాటానికి అంతిమ విజయం. ఒకవైపు అక్క, మరోవైపు చెల్లి, ఇలా తనకంటే పెద్ద చిన్న 2 తోబుట్టువులు జీవితంలో స్వేచ్ఛగా సాగిపోతుంటే సంధ్య మంచానికి అంకితమై ఏళ్లు గడిపేసింది. అయినా అన్ని వైద్యాలు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న ఆమె ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకుంది. మొత్తం చిమ్మచీకట్లు కమ్ముకున్న అమావాస్యే కదా రానున్న నిండు పున్నమికి నాంది పలికేది. అలా ఆమె అమావాస్య లాంటి అనారోగ్యపు చీకట్లోంచి అందరిలాంటి జీవితపు వెలుగుల్లోకి రావాలనుకుంది. అలా ఓ రోజు పత్రికలో చూసిన డబ్బింగ్ కళాకారులకు ట్రైనింగ్ అనే యాడ్ సంధ్య జీవితంలో కొత్త నిర్వచనమిచ్చింది. ఇప్పుడామె తనదైన గుర్తింపు సాధించుకున్న ఓ డబ్బింగ్ కళాకారిణి. చెబుతుంటే గొంతు పొడుకుపోయేటంతటి మహాకష్టాలు ఎదిరించిన ఆమె ఇవాళ గొంతు పెగిలించి జీవితపు అర్థాన్ని వల్లిస్తుంది. సంధ్య జీవితపు తొలి సంధ్య నుంచి భగవంతుడు ఎందుకో ఎన్నెన్నో కష్టాలు పెట్టాడు. సంధ్య జీవితపు తొలి సంధ్య నుంచి భగవంతుడు ఎందుకో ఎన్నెన్నో కష్టాలు పెట్టాడు. కాని ఆ దేవుడు ఆమెకు 2 వరాలు మాత్రం అన్ని కష్టాల్ని తట్టుకునేలా ఇచ్చాడు. ఆ 2 వరాలే
ఆమె తల్లిదండ్రులు. వాళ్ళు లేకుంటే ఆమె లేదు, అలాగని ఆమె లేకుంటే వాళ్ళుండరు. సృష్టిలో నిజమైన ప్రేమంటే తల్లిదండ్రులకి సంతానంపై ఉండే వాత్సల్యం కాక, సృష్టిలో నిజమైన ప్రేమంటే తల్లిదండ్రులకి సంతానంపై ఉండే వాత్సల్యం కాక మరేంటి?